హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో ఇక్కడ కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఇవాళైతే మీకు మన ఛానెల్‌లో బీరకాయ శనగపప్పు కూర అయితే చేసి చూపియబోతున్నానండి. ఇది అందరికీ ఫేవరెట్ రెసిపీ కదా! నేను చెప్పిన టిప్స్‌తో గనుక ఈ బీరకాయ శనగపప్పు కూర చేసుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా అయితే బాగా లేతగా ఉండే బీరకాయలనైతే 2 తీసేసుకొని పైన పొట్టు తీసేసి వాష్ చేసుకొని అయితే రెడీగా పెట్టుకున్నానండి. బీరకాయలు మీకు లేతగా ఉన్నాయో ఎలా తెలుసుకోవాలనుకున్నట్టయితే బీరకాయ పైన ఇలా గోరుతో ప్రెస్ చేస్తే ఘాటు పడితే అవి మనకు లేతగా ఉన్నట్టు అర్థం అండి. ఘాటు పడపోతే ఇవి కొంచెం ముదిరినట్టు అర్థం అండి. ఇలా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ బీరకాయ శనగపప్పు కూర కోసం అయితే ఒక గుప్పెడి శనగపప్పు అయితే నానబెట్టుకున్నానండి. 2 బీరకాయలకైతే ఒక గుప్పెడి శనగపప్పు అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఖచ్చితంగా శనగపప్పు అనేది నానిన తర్వాత ఈ రెసిపీ చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్‌గా అందరూ ఏం చేస్తారంటే శనగపప్పు అనేది ఉడికించుకొని కర్రీలో వేస్తారు కదా! అలా కాకుండా నేనేం చేస్తానంటే శనగపప్పు అనేది ఒక 10 నిమిషాలన్నా లేకపోతే 15 నిమిషాలన్నా మీ దగ్గర టైం ఉన్నంత వరకు నానబెట్టుకొని, అవి నానిన శనగపప్పుని నేను ఆయిల్‌లో ఫ్రై చేసేసుకొని బీరకాయతో మగ్గించుకుంటానండి. అలా మగ్గించుకోవడం వల్ల ఏంటంటే మనకి శనగపప్పు ఫ్లేవర్ అంతా బీరకాయకొచ్చి టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో, ఇప్పుడు బీరకాయలు కూడా అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 బీరకాయలకు ఒక ఉల్లిపాయ, ఒక 4, 5 పచ్చిమిర్చి అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. ఉల్లిపాయ ఎక్కువ వేయకండి. ఎక్కువ వేస్తే ఏంటంటే తీపొస్తుంది మళ్ళీ కర్రీ అనేది. ఈ కర్రీ అనేది కొంచెం ఘాటుగా ఉంటేనే బావుంటుంది. ఇప్పుడు దీంట్లో కావాల్సినంత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకోవాలండి. నేనైతే ఒక ఇంచు అల్లం తీసుకున్నాను. ఒక 4, 5 అయితే వెల్లుల్లి తీసుకున్నానండి. నాకు మొత్తం ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అవుతుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. నేను చెప్పిన బీరకాయకి అండ్ ఉల్లిపాయకైతే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టుకున్నానండి. పాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఫ్లేమ్‌ని సిమ్ ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక ఎండుమిర్చి వేసేసుకోండి. ఎండుమిర్చి అలా చిటపట్లాడిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు అనేవి కొంచెం అలా వేగిన తర్వాతే జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు జీలకర్ర కూడా వేగిందండి. ఇప్పుడు దాంట్లో హాఫ్ టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోండి. ఇక్కడ ఇంగువ వేసుకోవడం వల్ల మీకు బీరకాయ శనగపప్పు కూర డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చి చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇంగువ నచ్చని వాళ్ళు కూడా లైట్‌గా కొంచెం వేసుకొని చూడండి. నెక్స్ట్ టైం మీరే వేసుకొని తింటారు. అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంగువ కూడా కొంచెం అలా ఆయిల్‌లో బర్న్ అయిన తర్వాత అంటే వేగిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అండ్ గుప్పెడు కరివేపాకు వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేయండి. ఉల్లిపాయ అనేది మనకి కర్రీకి ఎక్కువ మగ్గవసరం లేదండి. లైట్‌గా కొంచెం మెత్తబడితే సరిపోతుంది. నార్మల్‌గా అన్ని కర్రీస్ చేసుకున్నట్టే ఉల్లిపాయ అనేది. ఇప్పుడు ఉల్లిపాయ అలా మగ్గుతున్నప్పుడే దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను చెప్పిన బీరకాయకి అండ్ ఉల్లిపాయకి అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. ఎక్కువ వేస్తే ఏంటంటే మనకి బీరకాయకున్న కమ్మదనం అనేది పోతుంది. అది ఒక మసాలాగా తిన్నట్టు అనిపిస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మూత తీసుకుంటూ ఒక 2, 3 సార్లు మూత పెట్టుకుంటూ తీసుకునేసరికి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిపోతుందండి. సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకోండి. అప్పుడే మనకి ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోకుండా వస్తుంది. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ అనేది మగ్గిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయి ఇలా రౌండ్‌గా మనకి ఎటు తిప్పితే అటు తిరిగిపోతుంది ఉల్లిపాయ. ఇలా వేగాలండి ఉల్లిపాయ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా మగ్గాలి. అలా మగ్గిన తర్వాత దాంట్లో నానబెట్టుకున్న పచ్చెనగపప్పు అయితే ఇక్కడ వేసుకోండి. ఇక్కడ పచ్చెనగపప్పు వేసుకోవడం వల్ల మనకి కొంచెం ఆ పచ్చిదనం అనేది పోతుందండి. పచ్చెనగపప్పు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇదే స్టేజ్‌లో వేసుకొని ఉడికించుకొని మాత్రం అస్సలు వేయకండి. ఉడికించుకొని చేసుకుంటే మాత్రం ఫ్లేవర్ ఒకలా వస్తుంది. ఇలా ఒకలా వస్తుందండి. సో, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆవిరి మీదే మగ్గిస్తున్నాను పచ్చెనగపప్పు అనేది. ఎందుకంటే పచ్చెనగపప్పు అనేది మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఈజీగానే మగ్గిపోతుంది. మూత పెట్టుకొని మగ్గించుకున్నాం కాబట్టి మనకి పచ్చిశనగపప్పు అనేది కొంచెం ఇలా వేగిపోయే ఉంటుందండి. ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు మొత్తం అయితే వేసేసుకోవాలి. ఎప్పుడైనా ఇదే స్టేజ్‌లో వేసుకోవాలి బీరకాయ అనేది. ఇలా పచ్చెనగపప్పు అనేది మగ్గిన తర్వాతే. అప్పుడే మనకి కూర అనేది కమ్మదనంగా ఉండి టేస్ట్ చాలా బావుంటుందండి. ఇప్పుడు మనకి ఈ బీరకాయలో వచ్చే నీరుతో పచ్చెనగపప్పు కూడా ఉడికిపోతుంది. మీ అందరికి తెలుసు కదా! బీరకాయలో ఎక్కువ నీరు వస్తుందని చెప్పి. సో, ఆ నీరే సరిపోతుందండి. సో, ఇప్పుడు ఈ బీరకాయలో హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. చిన్న స్పూన్‌తో 1 స్పూన్ ఏమో కల్లుప్పు వేసుకున్నానండి. బీరకాయ కర్రీ అన్నా ఫ్రై చేసినప్పుడన్నా ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. ఎక్కువ పట్టదండి అన్ని కర్రీస్‌తో పోలిస్తే. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఇది బీరకాయ మగ్గేలోపే మనకి దీంట్లో కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. దానికోసం అయితే ఇక్కడ చిన్న ముక్క అయితే దాల్చిన చెక్క తీసుకున్నానండి. చూసారా? ఒక 4 ఏమో లవంగాలు తీసుకున్నాను. నేను తీసుకుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి తక్కువే వేసుకుంటున్నాను. ఎక్కువైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. లవంగాలు, దాల్చిన చెక్క అనేది. ఒక ఇంచ్ ఏమో పచ్చి కొబ్బరి తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి కర్రీకి. సో, మూత పెట్టేసుకొని కొంచెం పలుకుగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇలా. మెత్తగా వాటర్ వేసి పేస్ట్ చేయకండి. ఇలా పలుకుగా ఉంటేనే బావుంటుంది. ఈలోపు మనకి చూడండి బీరకాయలో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మనకి పచ్చిశనగపప్పు కూడా మంచిగా ఉడికి ఇలా ఉబ్బిపోయి ఉంది చూడండి. ఇంకా కొంచెం ఉబ్బింది. డైరెక్ట్‌గా మనం నీళ్ళలో ఉడకబెట్టుకుంటే ఏంటంటే పచ్చెనగపప్పు అనేది ఆ పచ్చెనగపప్పుకున్న ఫ్లేవర్ అంతా వాటర్‌లో వెళ్ళిపోతుందండి. అందుకే ఇలా ఒక్కసారి కుక్ చేసుకొని చూడండి. చూడండి మనకిక్కడ బీరకాయలో నుంచి నీరు ఇంకా కొంచెం ఉంది కాబట్టి ఆ నీరంతా ఎవాపరేట్ అయ్యే వరకైతే మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒక 2, 3 సార్లు మూత తీస్తే మనకేంటంటే బీరకాయ అనేది మగ్గిపోతుందండి. చూడండి ఇక్కడ మనకి బీరకాయ అనేది మగ్గిపోయి వాటర్ కూడా మొత్తం ఆవిరైపోయినాయి కదా!
ఇలా వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత మనకి ఇలా ప్రెస్ చేసి చూస్తే చూడండి పచ్చెనపప్పు అనేది ఉడికిపోయి ఉంటుంది. చూడండి బ్రేక్ చేసి మాత్రం ఖచ్చితంగా చూడండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇలా అయితే మెత్తగా ఉడికిపోతుందండి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం, ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకోండి, ఎందుకంటే లైట్గా కొంచెం ఆయిల్ పైకి రావాలి. చూడండి ఇక్కడ మనకి అస్సలు వాటర్ అనేది ఆవిరి కూడా లేదండి. చూడండి మనకి లైట్గా కొంచెం ఆయిల్ వస్తుంది కదా. సో ఇలా వస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా అనేది, ఆ మసాలా ఇక్కడ వేసుకోవాలి. మొత్తం ఆవిరి అంతా ఎవాపరేట్ అయిన తర్వాత, అంటే ఇంకిపోయిన తర్వాతే మనం ఇక్కడ ఈ మసాలా వేసుకోవాలండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ మసాలా వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అయితే ఇక్కడ కొత్తిమీర వేసుకొని, నచ్చినట్టయితే ఒక 1 స్పూన్ ఏమో ధనియాల పౌడర్ వేసుకున్నానండి. మీకు నచ్చినట్టయితే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ కారం వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేయండి. మరి గరగర తిప్పేయకండి, ఎందుకంటే బీరకాయ మగ్గిపోయి ఉంది కాబట్టి పేస్ట్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటికున్న పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మగ్గించుకుందాం. ఈలోపు చూడండి ఇలా పైకి ఆయిల్ తేలింది కదా. ఇలా ఆయిల్ తేలిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి వేడి వేడి అన్నంలో ఈ పచ్చెనగపప్పు అండ్ బీరకాయ కాంబినేషన్తో కర్రీ వేసుకొని తినండి. అసలు నాన్ వెజ్ కర్రీస్ కూడా సరిపోవండి, అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు దాల్చిన చెక్క, లవంగం అండ్ పచ్చి కొబ్బరి అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఎండు కొబ్బరి మాత్రం వేయకండి. పచ్చి కొబ్బరితో చేసుకుంటేనే ఈ బీరకాయ కాంబినేషన్తో చాలా చాలా బాగుంటుంది. ఈ బీరకాయ శనగపప్పు కూర రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే రేపే ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నారా? చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు ఈజీగా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ like, share and subscribe.